Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Praise the Lord. ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన మీకు శుభాలు తెలియజేస్తున్నాను. I welcome you all. Praise the Lord. రజనీ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉంది మీ మదర్? ఎలా ఉంది? నాకు మళ్ళీ కాల్ చేస్తానో చేయలేదు మీరు నాకు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఐ ప్రేడ్. మీ మదర్ విషయంలో నేను ప్రార్థన చేశాను. నో ప్రాబ్లం. ప్రవళిక సిస్టర్, హౌ ఆర్ యూ సిస్టర్? ఎలా ఉన్నారు? బాగున్నారా? సుధా సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు సిస్టర్? బాగున్నారా? హల్లెలూయా. యా, థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళు ఇతరులకు షేర్ చేయండి. దేవుడు తన ప్రశస్తమైన మాటల చేత మిమ్మల్ని బలపరచబోతా ఉన్నాడు. యా, రజనీ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో ఈ లైవ్ ఆఫ్టర్ నాకు కాల్ చేస్తే కాల్ చేయండి. మీ మదర్ విషయంలో నేను ప్రార్థన చేస్తాను. ఓకే, సో మళ్ళీ కాన్ఫరెన్స్ పెట్టండి, నేను ప్రే చేస్తాను. హల్లెలూయా. అయితే మనం ఆ యొక్క లైవ్ని షీ ఈజ్ గుడ్ నౌ. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఐ ప్రేడ్. ఆ రోజు ప్రభు ఆ రోజు రాత్రి నాకు జ్ఞాపకం చేశాడు, నేను ప్రార్థన చేశాను. ప్రైజ్ గాడ్. ప్రభు సంపూర్ణంగా స్వస్థపరచాలని నా ప్రార్థన. యా, ప్రవళిక, ఐఎమ్ గుడ్ బ్రదర్. యా, డోంట్ వరీ సిస్టర్, గాడ్ ఈజ్ విత్ యూ. ప్రభు మీతో ఉన్నాడు. మీ ఫ్యామిలీని ఖచ్చితంగా ప్రభు సంరక్షిస్తాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. అన్ని విధాలుగా ఆయన్నే మొదటి స్థానంలో ఉంటాడు. మీ కుటుంబాన్ని, హల్లెలూయా, మీ కుటుంబాన్ని ఆయన్నే పరిపాలిస్తాడు. దేవునికి స్తోత్రం. అశ్విని, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నావు? హల్లెలూయా. సో ఈ యొక్క ప్రతి ఆదివారం ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా వాళ్ళు బలపడుతున్నారని, మేము ఎంతగానో బలపడుతున్నామన్నా మా ఆత్మలో బలాన్ని పొందుకుంటాం. ప్రార్థనలో ఏకీభవించినప్పుడు దేవుని శక్తి చేత నింపబడడం, ఆత్మాభిషేకం చేత నింపబడడం వాళ్ళు తెలియజేశారు నాకు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. గత లాస్ట్ వీక్ 1 వీక్ బ్యాక్ నేను ఒక ప్రాఫెసీ చెప్పాను ఫేస్బుక్ లైవ్లో, హిందీ టు తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్లో. ఆ సిస్టర్ నాకు కాల్ చేసి చెప్పింది అనమాట, మీరు చెప్పింది ఆ యొక్క నేమ్, ఆ యొక్క ఫాదర్ నేమ్, మా డాటర్ నేమ్, అది మేమే. సో మా సిచ్యువేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంది. థ్యాంక్ గాడ్, ప్రభు ఈ సిచ్యువేషన్ని చూస్తున్నాడని మేము ప్రభుని స్తుతిస్తున్నాం. మీతోని ప్రభు మాతో మాట్లాడి ఉన్నాడు, మేము ఆశ్చర్యంగా ఉన్నామని వాళ్ళు తెలియజేశారు. ఆ కుటుంబ విషయం నేను ప్రే చేశాను. ప్రభు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఓకే, సో ప్రేమ్ కుమార్, ప్రైజ్ ది లార్డ్ సార్. హౌ ఆర్ యూ? యా, గ్రీటింగ్స్ ప్రాఫెట్. యా, గ్రీటింగ్స్ సార్. యా, నిజంగా గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, దీవించబోతున్నాడు. మీరు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఓకే, కొద్ది క్షణాలు ప్రార్థన చేత మనం ఆరంభించుకుందాం. కొద్ది క్షణాలు ప్రభువుని ఆరాధిద్దాం. నాతో ఏకీభవించండి. స్ట్రాంగ్ అనాయింటింగ్ మీ పైకి విడుదల కాబోతుంది. ఓకే, సో వాక్యం తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను అండ్ ఐ విల్ ప్రొఫెసై ఆన్ దట్. ఓకే, సో ఈ యొక్క లైవ్ని ఇతరులకు షేర్ చేయండి. ఓకే, సో రెండవది, ప్రతి దినం వచ్చే ఆ యొక్క వాక్యాన్ని మీరు విని బలపడుతున్నారని ఎంతగానో సంతోషిస్తున్నాను. ద డైలీ డివోషనల్గా స్పిరిట్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిదినం ఒక 10 minutes వాక్యం వస్తూ ఉంది. వాళ్ళు బలపడుతూ ఉన్నారు ఫెయిత్లో. ఓకే, సో కొన్ని విషయాల్లో వాళ్ళు ఆదరించబడుతున్నారు. దే ఆర్ నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నేను ఇంకా చేయాలనుకుంటున్నాను, ప్రతిరోజు ఇంకా చేయాలనుకుంటున్నాను. నేను దానికి కావాల్సిన సామర్థ్యాన్ని, దానికి కావాల్సిన గ్రేస్ని, దానికి కావాల్సిన సపోర్ట్ని ప్రభు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఓకే, ఐ వాంట్ టు డూ. ఇంకా దాని విషయంలో నేను చేయాలి. ఐఎమ్ డూయింగ్ ఫైన్ ప్రాఫిట్. ఐ రిసీవ్ మై ప్రాఫెసీ అండ్ మై ప్రామిస్. ఐ అగ్రీ విత్ యూ టుడే. ఎస్, యూ విల్ రిసీవ్ సార్, యూ విల్ రిసీవ్. హల్లెలూయా. ప్రభు అనేకమైన మేలులు మీ పట్ల చేయబోతున్నాడు.
ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఒక చిన్న ప్రార్థన చేత ఆరంభించుకుందాం. హోలీ స్పిరిట్ జీసస్ తండ్రి నీకు వందనాలు Yes, Father. పరిశుద్ధ ఆత్మదేవ పరమండలమందు ఆశ్రయుడవు మా తండ్రి, జీవంగా రక్షకుడా నీకు స్తోత్రములు. ఈ దినమంది యొక్క ఆరాధనలో నీ ఆత్మను మా మధ్యలో సంచరింపచేయండి. నీ పరిశుద్ధ సన్నిధిలో ఈ విధంగా ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ దినమంది ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరినీ కూడా నీ నామం పేట దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ప్రభు, ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు గనుక ఈ దినమంది ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకమని ప్రార్థిస్తున్నాము. లేఖనాల చేత ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి, బలపరచండి, బలహీనులను బలపరిచి శక్తివంతులుగా మలచమని ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ హృదయం ఏ విధంగా ఈ స్థలంలో ప్రభు లైవ్ చూస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి అయ్యా వారిని మీరే సంతోషపరచండి. దినము నూతనమైన కోణంలో వారిని మీరు దర్శించి బలపరిచి నీ కొరకు అయ్యా బిడ్డలుగా సాక్షులుగా ఉన్నట్లు సహాయము దయచేయమని, ఈ ఆరాధన అంతా కూడా నీ నామానికి మహిమకరంగా అయ్యా జరుగులాన్న సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు మనం ఆరాధిద్దాం. ఓకే, సో ఏకీభవించండి. ప్రభు సన్నిధి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడికి విడుదల అవబోతా ఉంది. ఓకే, ప్రైజ్ గాడ్. yes Lord, hallelujah. నీతో నేను నడవాలని, నీతోనే ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా, చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీలో ఉండాలని చిన్న ఆశయ్యా, ఓ యేసయ్యా. Makaba satala bushia. Hallelujah. Lerebo shikabalaba. Robo kobo satala shikabalaba. Lerebo shikabala shia. Yes, Father. Yes, Father. Thank you, Lord. నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. థ్యాంక్ యూ లార్డ్. పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి అయినా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి అయినా నన్ను నీవు మార్చుమయ్యా.
యేసయ్యా నీతో ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. Thank you, Holy Spirit, God. Yes, Lord. Lekabara sotorobo shikabara shire. Lebere baha sakala bakabara shire. Lekabara sotorobo shikabara. Oh, Rabba satala bo shira baha. Lerebo shikabara shire. Lerebo satakabara shire. Yes, Lord. Hallelujah. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనతో పాటు మనలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తున్నాడు. ఈ యొక్క పరిస్థితిలో, ఈ యొక్క ఇబ్బందులో ఎవ్రీ డే గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. ఏ దినం నువ్వు నాతో దేవుడు లేడు, నాతో నా పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది నువ్వు ఎన్నడూ చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ యూ. ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ యూ. ప్రైజ్ గాడ్. ఆయన మన తోడే ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. ఇద్దరు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది నాకు తెలియదు కానీ బట్ గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. ప్రభు సంరక్షిస్తున్నాడు కాబట్టే నువ్వు ఇది ఈ పరిస్థితిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. సో గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. అన్ని విధాలుగా గాడ్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. సో ఇది ఇంకొద్ది క్షణాలు మనం ప్రభుని ఆరాధ్యం. సునీత నల్లి, ప్రైజ్ గాడ్ సిస్టర్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఇంకో పాట చేద్దాం, ప్రభుని ఆరాధిస్తాం. ఏకీభవించండి. ప్రేయింగ్ ఇన్ థాంక్స్, భాషలో మాట్లాడుతుండే, ఆరాధిస్తున్నాం, భాషలో మాట్లాడుతాం. ఓకే, స్పిరిట్ ఫ్లోలో ఉండండి. హల్లెలూయా. రివర్స్ ఫ్లో అవుతున్నాయి ఇక్కడ. దేవుని స్తోత్రం. నీలో వెళ్తా ఉన్నాయి, నీలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. నాలో వెళ్తా ఉన్నాయి, నాలో నుంచి నీలోకి వస్తూ ఉన్నాయి. అవంతా ఆ స్పిరిట్ డోలింగ్లో జరుగుతూ ఉన్నాయి. ఓకే, praise God. Praying in tongues, praying in tongues. Okay, so baka satalabo shekere maha rege mandoro satalabo shikarabaha lerebo shikabara shikaraba babahata robokobobo shikabara baraba shire. Hallelujah. Holy Spirit of God, Holy Spirit of God, Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. Spirit of God, Spirit of God. Oh, those who are watching, Lord, touch them, Father. Touch them, Father. Touch them, Father, right now. Touch them, Father. Hallelujah. Be filled with the Holy Spirit. Be filled with the Holy Ghost. Be filled with the Holy Ghost. Hallelujah. Thank you, Father. When they are watching, Father, they must be filled with the Holy Spirit, Father. They must be filled with the Holy Spirit, Father. Lekaba sondorobo shikarabaha. Lekerebo satakabara shire. Oh, remegelebo sakatara. Rababa shira. Oh, hallelujah. Remekebe shikabara shire. Thank you, Father, Lord. Thank you, Father, Lord Jesus. Rakaba satalabo shire. Thank you, Father, Lord. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మరువనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మరువనివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో
కృపాధారమే నా వేదనలలో నా వేదనలలో జనించెను నీ కృపాదరణ జనించెను నీ కృపాదరణ. థ్యాంక్ యూ ఫాదర్. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసినే. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసినే. థ్యాంక్ యూ ఫాదర్. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. Yes, Lord. Kabara Shire. Nirakarakai. Na gitaradadalo. Esaya ni krupadarame. Na vedanalo. Na vedanalo. Jinichenu Kabara Shikara Baha Satala Boshia Leko Shatala Boshia Leko Robo Shatala Baha. Thank you, Holy Spirit of God. Hallelujah. Shikabara Shia. Thank you, Lord Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord Jesus. Thank you, Lord. Yes, Father. Thank you, Holy Spirit God. Rajamu korake ella velala ninne aradinchune nichchalamaina రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధించునే నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే నా వేదనలలో నా వేదనలలో జనించెను నీ కృపాదరణ జనించెను నీ కృపాదరణ. Yes, Lord. Hallelujah. Lekabara Shotorobo Lebara Shikabara Shire. Thank you, Lord. Hallelujah. Yes, thank you, Father. Hallelujah. Praise God. Praise God. Alane undandi. Thank you, Father. Thank you, Father. My wife will lead you into prayer. Okay. Thank you, Lord. Yes, Kabara Shikaraba Shire. Yes, Father. Lereba Sokoroboho. Yes, thank you, Lord. Thank you, Father. Ekibonchen. Thank you, Father, Lord. Yes. Yes. దేవుని వందనాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూస్తూ ప్రభుని స్తుతులు చెల్లిద్దాము. పరలోకం సన్నిధి మన మీద విడదన్నట్లుగా ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయంతో ప్రార్థిస్తారో వారి వైపు ఆయన కనులు ఉన్నాయి కనుక ఈ దినమున ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా యథార్థమైన హృదయంతో ఆత్మతో సత్యముతో పరిశుద్ధ ఆత్మలను మాయ పోషుకుందాము. హల్లెలూయా. ఆకాశం వైపు చేతులెత్తి తండ్రిని మాయ పోషుకుందాము. ఎవరు కూడా మౌనంగా ఉండండి. ఈ దినమున ప్రభుని ఆరాధించే సమయము, ప్రభుని స్తుతించే సమయము కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధన చేద్దాము. రికాలబ శందరబలబ రిమలమ
మహో సహందర Sheke కరబహోత్తర barakaba బలబలబ shatalabo రిబా shia. శిహందర మరికలబ శందరబ పరిశుద్ధాత్మదేవ ఈ సమయంలో Yes. ఎవరైతే లైవ్ లో పాల్గొన్నారో Yes. వారందరినీ Yes. ఆత్మస్థితి తాకుతున్నందుకు Yes, బట్టి Father. వందనాలు Yes, అభిషేకిస్తున్నందుకు బట్టి Yes, స్తోత్రములు. Father. రిబా Yes, Father. శిహందర Leka బలబ. barabo దేవుని యొక్క shata. శక్తి మీ మీదకి వస్తుంది Rebelebo అభిషేకం మీ shikaba. మీదకి వస్తుండగా Yes. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ Yes, జీసస్ thank you, రిబా Father. శిహందర Receive it, బలబ. receive it, receive it. రికలబహో సబ లబ Hallelujah. రికలబ. Receive it, ఎవరైతే receive it. అస్వస్థతో ఈ స్థలములో ఉన్నారో ప్రభా Thank you, Lord. వారందరి నామపేట స్వస్థపరుస్తున్నారు Yes, Father. అభిషేకిస్తున్నారు Ku ఎవరైతే satala baba. ఆశ కలిగి ఉన్న ప్రాణి తృప్తిపరిచి Yes. యెహోవా నేనే అని Yes. లేఖనాలు సెలవిస్తున్నాగా Yes, Lord. ఎవరైతే నీ ఆత్మస్థిత నింపబడిన ఆశ కలిగి ఉన్నారో Yes, కృష్ణ Lord. కోరి ఉన్నారో వారందరినీ Yes. మీరు తాకండి Yes, పరిశుద్ధాత్మ right now. అగ్ని రిలీజ్ ఇన్ ద Right now, in the name of ఈ స్థలములో Jesus. సేవడు ప్రతి ప్రార్థన ప్రజల Yes. మీద వెలును గాక రిబ Yes, లబ Father. రిక Yes, లబ Father. ఓ Yes, రిమ Father. లమ సికందర Lepa బ bakaba షహందర బ shata లబ లబ labo ఓ koboro. రిక లబ హో Lepa సబ రిమ rakaba లమ షందర shikere బ bere లబ. boshia. ఇప్పుడు దేవ శక్తి ఇప్పుడు Rebe వారి మీదకి bekebe వచ్చును గాక. shika ఆనాడు bara మోషే bara ప్రభు bashia. మండుచున్న పొదలో E ఆయన ఈ pakata విధంగా, ta ఏ ta విధంగా ta. నీ మంట చూస్తాడు ఆ విధంగా ప్రజలు Yes, చూస్తున్నారు Lord. గాక. ఈ దినమందు ఒక నూతనమైన కోణంలో ప్రజలు Yes, తాకుతున్నందుకు thank you, బట్టి Father. స్తోత్రములు. Ka- Thank you, ka- Holy Spirit, saka- Jesus. taka- రిబా te. శికందర బ లబ. Lepa ka రిమ baba లమ హో soto సబ robo రిబ లబ shia రుక raba. లబ షందర బ లబ లబ. Oh, thank Thank you, you, Holy Father, Glory Spirit, Father, Jesus. Father. Touch me in the name Yes, of Jesus. in the పరిశుద్ధాత్మ name of అగ్ని. Jesus. అగ్నిస్థితి ఇప్పుడే ప్రజలు Yes, Lord. తాకబడుతున్నందుకు Yes. మీకు వందనాలు. Yes, తండ్రి in the సన్నిధి name of అయ్యా, వారు Jesus. అనుభవిస్తున్నందుకు బట్టి నీకు In the స్తోత్రములు. name రిబ of రిబ రిబ Jesus లబ రిక Christ. రబ లబ. Leka ఓ రిమ baba లమ soto సికందర robo బ shia. సికందర బ లబ రబ. Yes. ఓ రి లమ Thank సికందర you, బ Holy షందర Spirit, బ God. లబ లబ. Thank రిక you, లబ Father. షందర Thank బ you, లబ. Father. Oh, thank you. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా పరిశుద్ధాత్మదేవుడని శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడని అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడని శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడని అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనియుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనియుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తి నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాచుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా కబర శకలబ ఓ
raba sanda labo shikabaraba lerebo shikabara shire. ప్రభు నిన్ను తాకుతున్నాడు. హల్లెలూయా. yes ప్రభు ఇప్పుడు నిన్ను ముడుతున్నాడు. హల్లెలూయా. God is touching you right now in this morning. God is touching you right now. Receive it. Hallelujah. Receive it. Hallelujah. The power of God is releasing. Hallelujah. Yes, released. The power of God is released. The power of God is released. Hallelujah. Lekabara sotolobo shiara. Lekabara sotolobo shiara. Thank you, Father. Thank you, Father. Hallelujah. Thank you, Father. నీ పేరు రాజు. Hallelujah. I'm hearing a name. రాజు. Yes. ప్రభు నేను చూస్తున్నాడు. హల్లెలూయా. ఏ రకమైన సిచ్యువేషన్ లో వెళ్తున్నావో ఈ దినం గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. హల్లెలూయా. రాజు, నీ పేరు రాజు అని పిలువబడతాడు. ఎస్, ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు నీ పట్ల అనేకమైన ఆలోచనలు ప్రభు కలిగి ఉన్నాడు. ప్రభు నేను దర్శించబోతున్నాడు. రాజు ప్రభు నేను తాకుతున్నాడు. ఇప్పుడే ప్రభు నేను తాకుతున్నాడు. హల్లెలూయా. I'm hearing a name, the Holy Spirit of God. Yes, thank you, Father. I'm hearing that name, Raju. Thank you, Father. Kasoto loboro epa kasatala bo siara manderebo revelebo siaraha. Thank you, Father. Thank you, Father. Thank you, Holy Spirit of God. Hallelujah. Thank you, Father, Lord. Yes, thank you, Jesus. Yes, ఈ దినం ఒక మాట నేను వింటాను. ప్రభు రెస్టోర్ చేయబోతున్నాడు. రెస్టోరేషన్. హల్లెలూయా. ప్రభు గొప్పగా సమకూర్చబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ, ఫాదర్ లార్డ్. ఫైనాన్షియల్ యొక్క కాడిని ప్రభు విరగొట్టబోతున్నాడు. ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, రాజ్యాన్ని బట్టి నీ అద్భుతం దాగి ఉండదు, కానీ ప్రభు నువ్వు బట్టే నీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. నీ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్. హల్లెలూయా. ఈ దినం యొక్క లైవ్ లో ఏకీభవిస్తూ నువ్వు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. అసాధారణమైన రీతిలో ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం నువ్వు జరగబోతున్నావు. థ్యాంక్ యూ, ఫాదర్. సంథింగ్ ఏదో మార్పు జరుగుతుంది. థ్యాంక్ యూ, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాసోటో లోబో epaka satalabo siare lereba. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Good morning, brother. Praise God. Kasoto lobo siare. Thank you, Father. Yes, oka river నాలోకి వెళ్తూ నాలో నుంచి బయటికి రావడం జరుగుతుంది. హల్లెలూయా. ఐమ్ సింగ్. థ్యాంక్ యూ, ఫాదర్. లెకో సెకే బహా సోటో రేబెలేబో షియరా బహా ఓ రాబా ఖబా సోటో లోబో షియరే లేకెరేరేబో సాటా కటాహా లేఖబా సోక్రో షెటెరేబో షియరా. థ్యాంక్ యూ, ఫాదర్. థ్యాంక్ యూ, ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ, లార్డ్. ప్రభు దీవించును గాక. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ ప్రాఫెట్. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. ఇది ఒక మార్నింగ్ టైంలో ప్రభు యొక్క సమయం ఇచ్చాడు. ఓకే, ప్రభు రెస్టోరేషన్ ని ప్రభు జరిగించబోతున్నాడు. రెస్టోరేషన్. ఐఎమ్ హియరింగ్ ఏ నేమ్ రాజు. నాతో మళ్ళీ మాట్లాడతావు. ఓకే, రాజు. ప్రభు నిన్నే చూస్తున్నాడు. హల్లెలూయా. మేబీ ద లాస్ట్ వీక్ ఐ డోంట్ నో ఎవరి విషయం మాట్లాడి నాకు తెలియదు, కానీ రాజు అగైన్ ఐఎమ్ హియరింగ్ ఏ రాజు. ఓకే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎదినం కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఓకే, సో కొద్ది నిమిషాలు క్లుప్తంగా దాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, బీ పాజిటివ్. హల్లెలూయా. నీ సరౌండింగ్లో ఎన్ని నెగిటివ్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, బీ పాజిటివ్ మైండ్ సెట్. హల్లెలూయా. థ్యాంక్ యూ, ఫాదర్. థ్యాంక్ యూ, ఫాదర్. లేఖా సటాలబో షియరే. ఓకే, నీ ఆలోచన విధానాన్ని నువ్వు దేవుని వాక్యం పైన పెట్టగలిగితే, దేవుని వైపు పెట్టగలిగితే నువ్వు ఏ దానైనా జయించగలుగుతావు. ఏ దానైనా. ఎందుకంటే ప్రభు నీ పక్షాన, నీ సైడ్ లో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. టుడే టాపిక్ గాడ్ ఆన్ అవర్ సైడ్. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఓకే, గాడ్ ఈజ్ యువర్ సైడ్. దేవుడు నీ పైన, నీ వైపు ఉన్నాడు. ఓకే, సో నువ్వు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి వ్యతిరేకత నీకున్నా ప్రభు ఇది తప్పక నేను విడిపించి నేను ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. లైవ్ చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అద్భుతం జరగబోతా ఉంది. ఇది సంథింగ్ మిరకల్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. ఏ చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు, ఐ డోంట్ నో, బట్ గాడ్ అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఓకే, సో ఇది కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
కీర్తనలు 46వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రమై దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతము కదిలినను మనము భయపడము. హల్లెలూయా. చూడండి, ఈ దినాల్లో అనేకులకి నానా రకాల భయాలు ఉంటాయి. ఓకే, నానా రకాలుగా భయాలు అంటే ఫైనాన్షియల్ కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఓకే, కరోనా భయం కావచ్చు, ఓకే, నానా రీతిలుగా అనేకులకి ఎంతో భయం ఉండొచ్చు. కానీ క్రీస్తులో నువ్వు ఉన్నట్టయితే నువ్వు దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదంట. హల్లెలూయా. నువ్వు భయానికే ఒక భయంగా నిలబడాలంట. దేవునికి స్తోత్రం. ఫియర్కే, నిన్ను చూస్తే ఫియర్ కావాలా. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఓకే, భయపడే స్వభావం కాదు, కానీ దాని ముందు నిలబడే స్వభావం కలిగి నువ్వు ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇది అనేకమైన ఫియర్స్, ఓకే, ఫైనాన్షియల్ కానీ, కుటుంబ పరంగా, ఓకే, భార్యాభర్తల విషయంలో, ఓకే, అనేక రీతిలుగా ఎన్నో భయాలని మనం వెంబడిస్తూ ఉంటాం. ఓకే, ప్రతిదినం ఏదో ఒక మన పైన దాడి చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక ఫోన్ చేత మనం బాధపడుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయం చేత మనం నష్టపరుస్తూనే ఉంటుంది. ఓకే, అనేక కోణాలుగా అపవాది ఎన్నో రకాలుగా నీ పైన యుద్ధం చేస్తాడు. కానీ ఒకవేళ నువ్వు నిలబడగలిగితే హల్లెలూయా, నువ్వు దాన్ని జయించగలుగుతావు. ఎందుకు చాలా మంది ఓడిపోయే స్వభావం కలిగి ఉన్నారు? ఎందుకు వాళ్ళకి మేము ముందుకెళ్ళలేము, చేయలేము? ఎందుకు వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు ఫార్వర్డ్గా లేదు, బ్యాక్వర్డ్గా ఉన్నారు. వెనక్కి వెళ్ళిపోతున్నారు. అరే ఇవన్నీ మేము భరించలేము, ఇవన్నీ మేము చేయలేము. ఎన్ని రోజులు ఈ యుద్ధం, ఎన్ని రోజులు ఈ విశ్వాస పోరాటం ఏంటిది? ఓకే, ఒకప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడే బాగుంది, ఇన్ని పోరాటాలేంది, ఇన్ని కష్టాలేంది అంటే నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇలా ఎంతో మంది ఉన్నారు. నేను చెప్తాను వాళ్ళకి, ఒకవేళ నువ్వు నిలబడగలిగితే హల్లెలూయా, ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. అనేకులకి సాక్ష్యంగా ప్రభు నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా. బ్యాక్వర్డ్ వెళ్ళిపోతా ఉన్నది. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి గడ్డు సమయాల్లో ఓకే, అనేకులు యుద్ధాలు, పోరాటాలు చేస్తూ వాళ్ళు ఇక మేము వెళ్ళలేము, మా పరిస్థితి కాదు అని చెప్తున్నారు, అలసిపోతున్నారు. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా 46 మొదటి వర్షం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభుని ఆశ్రయించవచ్చంట. హల్లెలూయా. ఎదురు కొంతమంది చూడండి, ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ టు ఫ్యామిలీ కలవడానికి కూడా లేదు, రిలేషన్ టు రిలేషన్ కలవడానికే లేదు. ఓకే, వాళ్ళు వస్తే వీళ్ళకేమొస్తుందో, వీళ్ళు వస్తే వాళ్ళకేమొస్తుందో అనే భయంలో ఉన్నారు. ఓకే, ఎవరు వీళ్ళు నాకు ఆశ్రయంగా ఉంటారా, వీళ్ళు మాకు సహకరిస్తారా, వీళ్ళు మాకు సహకరిస్తారా అనే కోణంలో కూడా ఇప్పుడు ఆలోచించదగ్గ విషయమే లేదు. హల్లెలూయా. కానీ ఇలాంటి సమయంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్న యేసు ప్రభు నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్ముతున్న దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు దేవుడు. ఏదైనా ఒక చిన్న నెగిటివ్ నీలో ఉన్నా అది తీసివేసుకో. ఎందుకంటే దేవుని సైడు ఏది లేదు. హల్లెలూయా. ఆయన ప్రతిదినాన్ని సంరక్షిస్తాడు, ప్రతిదినం పోషిస్తున్నాడు, ప్రతిదినం ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ప్రతిదినం బ్లెస్ చేస్తున్నాడు. ఆయన తన పనిలో తాను ఉన్నాడు. హల్లెలూయా. తన పనిలో తాను ముందు కొనసాగుతూనే ఉన్నాడు ఆయన. ఓకే, సో నువ్వు ఏ విషయంలో ఆయన ఒక కోణంలో దేవుడు వారికే చేస్తాడు, నాకు చేయలేడు అనే కోణంలో ఉండాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ రకమైన మైండ్ సెట్ నీకుంటే కనుక కంప్లీట్ దానిలో నుంచి బయటకు వచ్చాయి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ యువర్ సైడ్. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇన్ యువర్ సైడ్. నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఇది ఫైనాన్షియల్గా అప్పులు ఉన్న వాళ్ళు నీతో దాడి చేస్తున్నదా, పోరాటం చేస్తున్నదా, ఇప్పుడు కట్టాలంటున్నదా, డోంట్ వరీ. హల్లెలూయా. ప్రభుకి నీ విషయం, ప్రతి విషయం ప్రభు తెలుసు. ఓకే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఓకే, ఒకవేళ ప్రభు నా పక్షాన ఉన్నాడు, ఓకే, ప్రభు పక్షంలో నేనున్నాడు, ప్రభు నా పక్షాన ఉన్నాడు నువ్వు చెప్పగలిగితే ప్రభు నీకు ఖచ్చితంగా అద్భుతం చేయగలుగుతాడు. చూడండి, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. దీని తర్వాత నేను కొంచెం లోతుకి వెళ్తాను, అర్థం చేసుకోండి. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు అంటే నువ్వు చూడండి, కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం కొంతమందిని ఫ్రెండ్స్ని కానీ, కొంతమంది ఫ్యామిలీ రిలేటివ్స్ని కానీ మనం బిలీవ్ చేస్తాం వాళ్ళని. ఓకే, వాళ్ళు చేస్తా అని చెప్పి తీరా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదయ్యా.
నాకు తెలిసిన ఒకరు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ విషయంలో వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారంట. రేపు మ్యారేజ్ పెట్టుకొని వాళ్ళు ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వలేదు. ఇస్తా అంట. లాస్ట్కి నైట్కి వచ్చేసరికి, ఈవినింగ్ వచ్చేసరికి మా దగ్గర డబ్బులు కాలేదని చెప్పేసరికి ఇలా తలకే పట్టుకుంది. నేను చెప్పిన, అమ్మ ఖచ్చితంగా ప్రభు డబ్బులు నీకు ఇస్తాడు, మ్యారేజ్ జరుగుతుందని చెప్పాను. డబ్బులు వచ్చాయి, మ్యారేజ్ జరిగిపోయింది. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనుషుల పైన నమ్మడం వల్ల నువ్వు కృంగిపోతావు. ఓకే, అందుకే మనుషులు నమ్మొద్దంట. దేవునికి స్తోత్రం. దేవుని ఒక్కనే నమ్మాలా, మనుషుల్ని ప్రేమించాలా. ఓకే, ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తానదా, దేవునికి స్తోత్రం చెప్పు. డోంట్ ఫోకస్. హల్లెలూయా. నా ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఎంతోమంది నీ మినిస్ట్రీకి నేను సపోర్ట్ చేస్తాను, ఓకే నీ మినిస్ట్రీ ఇంకా ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాను అని ఎంతోమంది చెప్పారు. అంతమంది వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళని కనిపించట్లేదు, ఫోన్ కాల్ కూడా లేదు. హల్లెలూయా. అంత మాత్రం నేను వాళ్ళని బిలీవ్ చేయలేను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా సహాయకుడు, దేవుడు నా ఆశ్రయ దుర్గం. హల్లెలూయా. నా ఆపత్కాల సమయంలో, నా ఇబ్బందులు, నా కష్టాల్లో, ప్రతి విషయంలో నమ్మదగిన సహాయకుడు అంట ఆయన. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన సహాయకుడు. ఇది నేను థ్యాంక్ యూ ఫాదర్. నేను చాలా ధైర్యంగా, విశ్వాసంతో నేను చెప్తున్నాను. అనేక పరిస్థితులలో దేవుడు నాకు నమ్మదగిన సహాయకుడు. అనేక విషయాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో మహత్కార్యాలు జరిగిస్తూ దేవుడు నన్ను వెనువెంటనే ముందుకు నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఏదో మనుషులు నమ్మి మోసపోయావా, డోంట్ బిలీవ్ ఆన్ మ్యాన్, బిలీవ్ ఓన్లీ గాడ్. హల్లెలూయా. కొంతమంది దైవ సేవకులను నమ్మి కూడా మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. సో నేను తప్పుగా చెప్పట్లేదు, వాళ్ళ బిలీవింగ్ అలా ఉంది. హల్లెలూయా. బట్ నేను దాన్ని తప్పుగా చెప్పట్లేదు. బట్ ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు సహాయకుడు. ఇది నువ్వు ఏ విషయంలో నాకు ఈ సహాయం కావాలా, ఈ విషయంలో కావాలా, నువ్వు బాధపడుతున్నావా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ నీడ్ని ఎరిగిన దేవుడు, నీ అవసరతను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఈ దినం నీకు అద్భుతం చేయబోతున్నాడు. బిలీవ్ లైక్ దట్. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు నమ్మాల్సిందే. ఓకే, ఆ విధంగా నువ్వు నమ్మాల్సిందే. జస్ట్ ఇంకే ఆధారం ఏది లేదు. ప్రభువా నువ్వు నాకు ఈ దినం సహాయం చేయగలుగుతావు, ప్రభువా నాకు ఈ దినం అద్భుతం చేయగలుగుతావు. చూడండి, ఏలియాను పోషించడానికి మనుషులు లేరా దేవుడు వాడుకోవడానికి? చెప్పండి, మనుషులు లేరా? ఉన్నారు. కానీ దేవుడు ఒక నూతనమైన రీతిలో ప్రభు తనకు తాను కనపరుచుకుంటాడు. తనకు నూతనమైన రీతిలో. హల్లెలూయా. నూతనమైన రీతిలో ఎలా? కాకుల ద్వారా కూడా నేను చేయగలుగుతాను అని అద్భుతం అన్నాడు. వండర్ఫుల్ అంట. నిజంగా కాకులు తీసుకొచ్చి మాంసం ఇవ్వడం ఏంటిదండి? కాకులు తీసుకొచ్చి రొట్టె ఇవ్వడం ఏంటండి? ఇదేమన్నా ఆలోచించదగ్గ విషయమా? హల్లెలూయా. మనుషులు చేయగలుగుతారు. ఒకవేళ దేవుడు మనుషుని వాడుకోలేడు, అక్కడ ఎవరైనా వాడుకోవచ్చు. కానీ కాకుల్ని ఎందుకు వాడుకోవాలంటే ఐ కెన్ యూజ్ ఎనీవన్ టు బ్లెస్ మై మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నా యొక్క సేవకుని ఆహారం తృప్తిపరచడానికి, నా సేవకుని బలపరచడానికి, నా సేవకుని ఆకలి తీర్చడానికి నేను ఎవరినైనా ఏ సమయానైనా వాడుకోగలుగుతాను అని దేవుడు రుజువుపరుస్తున్నాడు, తన సామర్థ్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. సో ఏలియా తన దేవుని నమ్ముతున్నాడు అంతే. భయంతో వెళ్ళిపోయినా, భయంతో నా గృహాలు దాక్కున్నా ఏం చేస్తున్నాడు? దేవుని పైన ఆధారపడుతున్నాడు. నమ్మదగిన సహాయకుడు అయ్యా నన్ను పిలిచింది నువ్వే, నన్ను బలపరిచేది నువ్వే అని సహాయపడుతున్నాడు. అయితే అసాధారణమైన రీతిలో కాకుల ద్వారా పోషిస్తున్నాడు. కాకులకి మాంసం దొరికితే అది విడిచిపెట్టదని, అది తినేస్తుంది. బట్ కాకులు దేవుని మాటకి లోపడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ విషయం నేను చెప్తున్నాను. వాళ్ళు వీళ్ళు ఎవరు కాదు. God can use anyone. Hallelujah. God can use anyone. Praise God. నిన్ను దేవుడు బ్లెస్ చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి, ఇది నిన్ను పోషించడానికి, మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, God can use anyone. Hallelujah. నీ బిలీవింగ్ ఓన్లీ గాడ్. దేవుడు ఒక్కడే. దేవుని విషయమే నువ్వు ఆధారపడి ఉండాలంట. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు కాబట్టి. రెండవ వచనం, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. ఇది మీ గురించే మాట్లాడుతున్నాడు. ఇది జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం తీస్తామండి. భూమి మార్పు నొందినను అంటే భూమి ఒకవేళ తలకిందులుగా అయినా, ఎలాంటి మార్పులు వచ్చినా, ఓకే కొంచెం నవ్వుకోవడానికి చెప్తున్నాను. ఇలా తిరిగేది ఇలా తిరిగినా నో ప్రాబ్లం.
హల్లెలూయా. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు ఉన్నాడు కాబట్టి, నీ పక్షాన గాడ్ ఉన్నాడు కాబట్టి, నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి భూమి మార్పు నొందినను అంటే ఇలా తిరిగేది, ఇలా తిరిగినా సరే డోంట్ వరీ. హల్లెలూయా. దైవజనుడు ఆ రకంగా మాట్లాడుతాడు అంటే తన యొక్క ఫెయిత్ని డిక్లేర్ చేస్తున్నాడు. హల్లెలూయా. తాను దేవుణ్ణి ఒక కోణంలో తెలుసుకొని ఏం చేస్తున్నాడు? హి స్పీకింగ్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. దేవుని అనుభవించి తాను బయలుపరుస్తున్నాడంట. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, నడి సముద్రంలో పర్వతం మునిగిపోయినా సరే వాటి జలములు ఘోషించుచు నురు కట్టినను ఆ పొంగుకు పర్వతములు కదిలినను మనము భయపడము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏదినం ఎలాంటి డార్క్ సిచ్యువేషన్ ఉన్నా, నీ యొక్క శరీరంలో ఇబ్బంది ఉన్నా సరే, నీ కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇక బ్రదర్ ఈరోజు టుడే లాస్ట్ డే బ్రదర్ నాకు అని నువ్వు చెప్తున్నా సరే, హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్. రాజేశ్వరి, నీతో మాట్లాడుతున్నామా నేను. ఈ దినం లాస్ట్ డే, ఇక నేను నాకు తట్టుకోలేని ఈ డిప్రెషన్, ఈ పరిస్థితులు, అది ఇది ఎన్ని చెప్తున్నా సరే, ఫియర్ నాట్. హల్లెలూయా. ఫియర్ నాట్. సింపుల్గా భయాన్ని తీసేసి హల్లెలూయా. నీ జీవితంలో ఒక మాట నేను అన్నాను, ఇంతకుముందు ఒక పాట పాడాను నేను. చేతిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములే ఇవ్వకున్నా, ఆయనను నేను దేవుని ఒక్కనే నమ్మగలుగుతాను. హల్లెలూయా. ఓన్లీ గాడ్, దట్స్ ఇట్. హల్లెలూయా. ఎన్నో భయాలు మనల్ని పుట్టిస్తూ ఉంటుంది అపవాది. ఎన్నో కోణాలుగా మనలో భయాలు పుట్టిస్తుంది. ఆ పరిస్థితి, ఈ పరిస్థితి, ఆ సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్, అలాంటిది, ఇలాంటిది, అలాంటిది ఎన్ని వస్తున్నా జస్ట్ భయపడకు. హల్లెలూయా. నీ భయమే ఇతరులకి బలంగా మారుతుంది. ఓకే, నీ బలహీనత ఏంటిదంటే భయం. అపవాదికి ఆ బలహీనత అనేది వానికి బలం. హల్లెలూయా. అక్కడ ఏం చేస్తుందంటే నీ పైన దాడి చేసి, నీ కృంగదీసి, ఇక లాస్ట్కి మరణానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఓకే, ఎలాంటి కొండలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఐఎమ్ మోటివేటింగ్ యూ. హల్లెలూయా. నేను కొంచెం నీ యొక్క మనసులో ఆ రకమైన భయాందోళన తీసివేయడానికి కొంచెం ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను నేను. హల్లెలూయా. ఐ విల్ గో డీపర్. ఓకే, సో నువ్వు నీలో ఏ దాగున్నావు, ఏమున్నావు నేను చెప్తాను నేను. ఓకే, సో ఇక్కడ ఇలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదంట. ఇది నీ ఇంటి పక్కనే రావచ్చు ప్రాబ్లం. ఓకే, నీ వెనకనే రావచ్చు. ఫియర్ నాట్. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు ఉన్నాడు నీ కొరకు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. నా జీవితంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు నేను చూశాను. కానీ ఆ టైంలో నేను చెప్తా ఉన్నాను, నా అలసటలు నేను అన్నాను, నమ్మదగిన సహాయకుడు అయ్యా అని అన్నాను. ఎందుకంటే ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, పరిచర్యలు, కుటుంబ పరంగా అన్ని విధాలుగా ఇబ్బందులు, కష్టాలు అనుభవించిన ప్రభు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ మై సైడ్. ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన అనేకమైన సంఘటన నుండి తీసుకెళ్ళి నాకు అనుభవాన్ని చూపిస్తూ, అనుభవాలు నేర్పిస్తూ నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఏదైనా నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తుందంటే దాన్ని ఒక అనుభవంగా మార్చుకో. హల్లెలూయా. ఫైనాన్షియల్గా అయినా, ఏ కోణంలో అయినా సరే, ఓకే, ఏ కోణంలో అయినా సరే అదొక అనుభవంగా నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ని బాగా నమ్ముతాను. ఎందుకంటే యేసు ప్రభుని ఊరికనే నమ్మొద్దంట. ఓకే, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంట. అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకోవాలంట. నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? దీంట్లో నుంచి ప్రభు తప్పిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క సామర్థ్యం మీద నువ్వు తెలుసుకుంటావు. ఓకే, తెలుసుకొని అందులో నువ్వు దేవుడు ఇలా చేయగలుగుతాడా, అలా చేయగలుగుతాడా అని ఒక సాక్షిగా నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. ఎలాంటి పొంగులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, డోంట్ బిలీవ్ ఆన్ మ్యాన్, బిలీవ్ ఓన్లీ గాడ్. హల్లెలూయా. బిలీవ్ ఓన్లీ గాడ్. దేవుడు, నువ్వు ఆ అగ్నిగుండంలో ఉంటే అగ్నిగుండంలోకి వస్తాడు, ఎర్ర సముద్రంలో ఉంటే ఎర్ర సముద్రంలోకి వస్తాడు, ఎరుక గోడలో ఎరుక గోడలోకి వస్తాడు. వేరెవర్ యు గో, ఎడార్లో ఉంటే ఎడార్లోకి వస్తాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ఓకే, ఈ అవిశ్వాసపు ఆలోచనలు ఇవి తీసేసేయాలంట. హల్లెలూయా. ఏ కోణంలో కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పిన్ లాంటిది కూడా నెగిటివ్ ఆలోచన నీ జీవితంలో ఉండడానికి వెళ్ళలేదు. అదే అపవాదికి అవకాశంగా మారుతుంది.
ఓకే, సో బీ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండు, ప్రభు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. 4వ వచనం. ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణము సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. హల్లెలూయా. ఈ దినం ఒక విషయం నేను తెలియపరుస్తాను. యేసుక్రీస్తును నువ్వు బిలీవ్ చేసిన తర్వాత ఒక దినాన ఒక పరిశుద్ధ స్థలం అంటే ఒక పర్వతం అనేదో లేకపోతే ఒక మందిరం అనేదో ఉండేది. కానీ ఇన్ క్రీస్తులో ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడుందండి? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ స్థలం ఏముందండి? చెప్పండి ఎవరన్నా. పరిశుద్ధ స్థలం ఎవరు? ఇక్కడ పరిశుద్ధ స్థలం ఎవరు? హల్లెలూయా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఎవరు ఇక్కడ పరిశుద్ధ స్థలం? ఎవరు పరిశుద్ధ ఆలయం? ఎవరు? హల్లెలూయా. నువ్వు, నేను, వింటున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధ ఆలయమై ఉన్నాం మనం. దేవుడు వచ్చి నివసించడానికి పరిశుద్ధ స్థలమై ఉన్నామంట. హల్లెలూయా. అంటే ఈ యొక్క వాక్య భాగంలో ఏం తెలియజేస్తున్నా అంటే పరిశుద్ధ స్థలమైన మనలో ప్రభు నిలిచి ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎన్ని కొండలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా అధైర్యపడకు, భయపడకు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇన్ యూ టుడే. హల్లెలూయా. ప్రభు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓకే, ఒక రోజు నేను ఆఫ్రికా కంట్రీకి వెళ్తున్నప్పుడు, జింబాబ్వే వెళ్తున్నప్పుడు 3rd లేయర్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాను. నేను 3rd లేయర్లో నేను వెళ్తా ఉన్నాను. బాంబే నుంచి దగ్గర ఒక 2 hours అయింది జర్నీ. మిడ్ నైట్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను. అందరూ పడుకున్నారు, నాకు నిద్ర రావట్లేదు. సో ఆ టైంలో అందరూ పడుకున్నారు, అటు చూస్తే ఇటు చూస్తే అందరూ పడుకున్నారు. ఆ టైంలో నేను కూర్చొని ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇలాంటి ఎక్కడో ఉన్నాను నేను, ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను నేను. ప్రభువా, నాతో ఉన్నావా నువ్వు అసలుకి అని డౌట్ కాదు, బట్ ఐ వాంట్ టు హియర్ మై ప్రభు యొక్క స్వరం నేను వినాలనుకుంటున్నాను నేను. ఆ టైంలో ఒక్కసారి ఆలోచించాను. అంటే నా ఆలోచనలోనే, నేను మాట కనట్లేదు కానీ నా ఆలోచనలో ఇలాంటి ఇంకొక 3 hours జర్నీ చేయాలి, ఈ మిడ్ నైట్లో ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉన్నాను నేను. ఎక్కడనో ఏ సముద్రం పైన ఉన్నా నాకు తెలియదు కానీ ప్రభా ఒకసారి నాతో మాట్లాడవన్నప్పుడు ఒక్కసారి ఏమన్నాడంటే, ఆ మాటకి నేను మాట్లాడలేకపోయాను. నేను మై సన్ అన్నాడు, అంతే, ఫినిష్. హల్లెలూయా. మై సన్ అన్నాడు, ఒకటే మాట, ఫినిష్. హల్లెలూయా. ఆశ్చర్యపోయాను. ప్రభా, నిజంగా నీకు వందనాలు ప్రభా. అంటే ప్రభు మన తోడున్నాడు కాబట్టి మనం ఎన్నో సముద్రాలు దాటుతూ వెళ్తున్నాం వస్తున్నాం. హల్లెలూయా. అంటే నువ్వు ఎలాంటి పరిస్థితులను దాటగలుగుతావు, నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ యూ. ప్రైజ్ గాడ్, దట్స్ ఇట్. అందుకే భయపడాల్సిన అవసరం లేదంట. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ ఇన్ మై సైడ్. ప్రభు నా పక్షాన ఉన్నాడు. ఓకే, ఆయన ఆపత్కాలం ముందు నమ్మదగిన దేవుడు అని చెప్పగలగాల. హల్లెలూయా. ఇతను చిన్న భయాలు రాగానే, చిన్న ఇబ్బందులు రాగానే నీ భయాన్ని వ్యక్తపరుస్తూ నీ భయాన్ని కాదు వ్యక్తపరిచేది, నీ దేవుని వ్యక్తపరచాలా, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ పరిశుద్ధ స్థలం ఎవరు అంటే పరిశుద్ధ స్థలం మనమంట. హల్లెలూయా. ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. కీర్తనలో నాకు ఆ స్క్రిప్చర్ ఎక్కడ ఉందో తెలియదు, మేబీ నేను చెప్తాను, ఒకవేళ నాకు గుర్తుకొస్తే నేను చెప్తాను. ప్రతిదినం ఈ మాట అందరూ వినాలి, జాగ్రత్తగా వినండి. ప్రతిదినము దేవుడు తన దూతల్ని పంపించి ఎవ్రీ డే ఓకే
నువ్వు నిద్రపోతున్న సమయంలో ప్రతి దినము దేవుడు తన దూతలను పంపించి ఆ యొక్క నీ ప్లేస్లోకి వచ్చి దేవుడు ఏం చేయబోతున్నాడు అవన్నీ ఏం చేస్తాయంటే అవి తీసుకొచ్చి నీలో డిపాజిట్ చేస్తాయట ప్రతిరోజు. తన ప్లాన్స్, ఓకే, తన చిత్తాన్ని, తన ఆలోచనలు ఏమేం చేయబోతున్నాడో అవన్నీ డిపాజిట్ చేస్తారంట. ఎక్కడ? మనలో డిపాజిట్ చేస్తారంట. ఓకే, ఎవ్రీడే ఒక సోర్స్ అనేది నీకు హెవెన్ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి దినం దెర్ ఈజ్ ఎ సోర్స్, దెర్ ఈజ్ ఎ రివర్. హల్లెలూయా. ప్రతి దినం ప్రభు ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఆ దూత వచ్చి నీలో ఆ యొక్క ప్రణాళికలో ఆ చిత్తాన్ని పెట్టేసి, అంటే ఎవ్రీడే ప్రొటెక్షన్ అనమాట. హల్లెలూయా. ఎవ్రీడే నీ పాదములకు రాయి తగలకుండా ఆయనని ఎత్తి పట్టుకొందురు అని ఇలాగనే అనమాట. అంటే ప్రతిదినం నిన్ను కావలసినన్ని ఇస్తా ఉన్నాడు, కావలసినన్ని పోషిస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళాల్సిన మార్గంలోకి నడిపిస్తా ఉన్నాడు. ఏ ఇబ్బంది కాలం కూడా ప్రభు నిలబెడుతున్నాడు. అంటే నిజంగా ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటే ఒక నది కలదు అంటే ఆ నది ఏంటంటే ఫ్రమ్ హెవెన్ ఆ నది అనేది ప్రవహిస్తుందంట. హల్లెలూయా. ఈ భూమి మీద ఎక్కడ ప్రవహిస్తుంది తెలుసా? ఓకే, తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, ఇండియాలో కాదు, ఆ దేశంలో ఈ దేశంలో కాదు. దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తులో ఉన్నదో వాళ్ళలోకి నది ప్రవహిస్తుందంట. హల్లెలూయా. ఎవరికి అర్థమైంది ఈ మాట? 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. హల్లెలూయా. అంటే ఆ పరలోక పట్టణంలో నుంచి, ఆ హెవెన్లీ రైల్లో నుంచి ఒక రివర్ అనేది ప్రవహిస్తుందంట. ఎక్కడికి? పరిశుద్ధ స్థలములోకి. హల్లెలూయా. ఎవరిక్కడ పరిశుద్ధ స్థలం? ఎవరు? మనమే పరిశుద్ధ స్థలం. సో ఈ పరిశుద్ధ స్థలంలోకి హెవెన్ నుంచి ఏమవుతుంది? ఆ రివర్ అనేది వస్తూ ఉంది, ఆ సోర్స్ అనేది వస్తూ ఉంది, ఆ హీలింగ్ వస్తూ ఉంది, ఆ బ్లెస్సింగ్ వస్తూ ఉంది, ఆ ప్రాస్పెరిటీ వస్తూ ఉంది, ఆ విడుదల వస్తూ ఉంది. వాట్ ఎవర్ యు వాంట్ ఎవ్రీ డే, వాట్ ఎవర్ యు నీడ్ ఎవ్రీ డే, ఎవ్రీథింగ్, ప్రతిదీ వస్తుందంట. హల్లెలూయా. ప్రతిదీ విడుదల అవుతుందంట నీ లోపలికి, ప్రతిదీ వస్తుందంట. దేవునికి స్తోత్రం. అంటే ఇదిరా నాకు లేదు, కాదు, నాకు రావట్లేదు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదంట. ఎవ్రీడే యు ఆర్ రిసీవింగ్ సంథింగ్ ఫ్రమ్ హెవెన్. ఎవ్రీడే యు ఆర్ రిసీవింగ్ సంథింగ్. హల్లెలూయా. ఇది ఎవరు తెలుస్తుంది? దోస్ హు ఆర్ ఇన్ ప్రేయర్, ఎవరైతే ప్రార్థన అనుభవం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునితో సావాసం కలిగి ఉంటారో వాళ్ళు గ్రహించగలుగుతారంట ఏ రివర్ వస్తుంది. హల్లెలూయా. ఓకే, నీలోనికి వస్తుంది, నీలో నుంచి బయటికి వెళ్తుంది. హల్లెలూయా. నీలోకి వస్తుంది, నీలో నుంచి బయటికి వెళ్తుంది. దిస్ రివర్. హల్లెలూయా. ఇది లివింగ్ వాటర్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు ఏమంటాడంటే, ఆ స్త్రీ ఎవరైతే నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగగలిగితే ఇక ఎన్నడూ తప్పిపోగొనమంట. వావ్. లివింగ్ వాటర్స్ నీలోకి వస్తున్నాయంట, నీలో నుంచి ప్రవహిస్తున్నాయంట. అంటే ఈ దినం నీ జోబులో డబ్బులు లేవు అంటే నువ్వు లేవు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ రివర్. హల్లెలూయా. యూ హ్యావ్ ఎ రివర్ ఆఫ్ ప్రాస్పరిటీ. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ ఎ రివర్ ఆఫ్ హీలింగ్. యూ హ్యావ్ ఎ రివర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ నీడ్. ఇదే ఏ సోర్స్ నువ్వు కావాలనుకుంటావో, ప్రభా నాకు దీని విషయంలో నాకు కావాలా, దీని విషయంలో నేను పొందుకోవాలనుకుంటా, దీని విషయంలో నాకు తృప్తిపరచు, దీని విషయంలో అది నాకు కావాలా అని నువ్వు చెప్పగలిగితే నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ ఎ రివర్ ఫర్ యూ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. క్రీస్తులో నువ్వు ఉన్నావు, ప్రభు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి దేర్ ఈజ్ ఎ రివర్ ఈజ్ ఫ్లోయింగ్. హల్లెలూయా. ఒక రివర్ ప్రవహిస్తూ ఉంది నీలో. ఎందుకు తెలుసా? నువ్వు ఒక పరిశుద్ధ స్థలంగా నువ్వు ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫాదర్ లేఖాబారా సోటోలోబో షియరే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఎఫెసీలో 2వ అధ్యాయంలో 7వ వచనం అనుకుంటా. 7వ వచనం ఏముందంటే, యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. అంటే క్రీస్తుతో పాటు మనం ఆ యొక్క సింహాసనం ముందు కూర్చున్నామంట. ఓకే, ఈ భూమి మీద మనం ఇన్ని రకాలుగా మనము చేస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఉంటా ఉన్నాం, అన్ని విధాలుగా ఉంటాం. కానీ బట్ ద రియల్ థింగ్ ఈస్ యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు నువ్వు కూర్చున్నావంట. దేవునికి స్తోత్రం. ఆ యొక్క హెవెన్లీ రిలయన్స్ లో. సో నీకు కావాల్సిన ప్రతిదీ సోర్స్ వస్తానే ఉంది. ప్రతిదినం నువ్వు ఇంకొక లోతుగా ఒక విషయం చెప్తా, అర్థం చేసుకోండి.
ఎవ్రీడే నీకు కావాల్సిన బలాన్ని కావచ్చు, ఎవ్రీడే నువ్వు పొందుకోవాల్సిన ప్రతిదీ ఆల్రెడీ గాడ్ డిపాజిట్ చేస్తా ఉన్నాడు. ప్రతిదాన్ని ప్రతిరోజు నీకు ఒక సోర్స్గా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు, నువ్వు ముందుకెళ్ళగలుగుతున్నావు, నువ్వు వెళ్ళగలుగుతున్నావు, సామర్థ్యం పొందుకుంటున్నావు, సంపాదించగలుగుతున్నావు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. చూసారండి, హల్లెలూయా. కాబా సటలబో షియరే, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. అంటే మనం ఇక లేదు, ఇది కాదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ దెర్ ఈస్ అ రివర్ ఫర్ యూ. హల్లెలూయా. ప్రభు పొద్దున ఈ వాక్యం చెబుతున్నా, ప్రభు ఇది ఏం చెప్పాలో అన్నప్పుడు నేను దెర్ ఈజ్ ఎ రివర్ అనే మాట వచ్చింది. హల్లెలూయా, దెర్ ఈజ్ ఎ రివర్. హల్లెలూయా. చూడండి, ఒక అడవిలో కొంచెం ఒక నీళ్ళు ఉన్నాయనుకోండి, ఎన్నో పశువులు ఎంతో దానికి ఆహారం అవుతుందంట ఆ నీళ్ళు. ఓకే, అలాంటి రివర్ని మనం కలిగి ఉన్నామంట. అంటే ఇది నీ సోర్స్కే నువ్వు ఇబ్బంది పడవచ్చు, కానీ లేదు నీ ద్వారా అనేకులు దీవించబడబోతున్నారు. ఎప్పుడు బ్రదర్? ఇప్పుడే బ్రదర్, ఇప్పుడే సిస్టర్. నా ఇలాంటి డార్క్ సిచ్యువేషన్లో పోషించేవాడు ఎవరైనా ఉన్నాడంటే క్రిస్టియన్. యు ఆర్. హల్లెలూయా. నువ్వే పోషించగలుగుతావు, నువ్వే అద్భుతాలు చేయగలుగుతావు, నువ్వే దేవునికి ఇవ్వగలుగుతావు, నువ్వే దేవుని కోసం ఏదైనా చేయగలుగుతావు. హల్లెలూయా. ఎవరు స్వస్థపరచగలుగుతావు బ్రదర్? నువ్వే స్వస్థపరచగలుగుతావు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయగలుగుతావు బ్రదర్? నువ్వే ప్రార్థన చేయగలుగుతావు. నేనా? ఎస్, నువ్వే. ఎందుకు తెలుసా? నువ్వు బలహీనంగా ఉండడానికి లేవు. నువ్వు బలవంతుడివి, క్రీస్తులో ఉన్నావు కాబట్టి బలవంతువి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నీ సైడ్ ఉన్నాడు కాబట్టి, ప్రభు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి. గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ ఆన్ సైడ్. హల్లెలూయా. ఏదో చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న గొడవలకి నీ యొక్క పరిశుద్ధమైన విశ్వాసాన్ని నువ్వు చాలా చిన్న సమస్యకి నువ్వు దిగజార్చడమా? నో 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 నో. హల్లెలూయా. అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు, అపవాదికి ఇవ్వాల్సిన అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. ఇది నేను ఒక మాట చదివిస్తున్నాను, దెర్ ఈస్ ఎ రివర్ ఫర్ యూ. హల్లెలూయా. 5వ వచనం చదవండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమును దేవుడు దానికి సహాయము చేయొచ్చు. చూసారా, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడంట, దానికి ఆ పట్టణంలో వ్యక్తికి చలనం లేదంట. ఇది దేవుడు నీలో ఉన్నాడు కానీ నీలో చలనం లేదు. అంటే దేవుడు నాలో ఉన్నాడా, నాతో ఉన్నాడా, నాతో మాట్లాడుతా అంటే చలనం లేదనమాట. హల్లెలూయా. ప్రభు నీతో మాట్లాడుతున్నావు, చలనం కలిగి జీవించు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ యూ. ఆ పట్టణంలో ఉన్నట్టు అక్కడ పట్టణంలో ఉన్నాడు, కానీ ఇక్కడ క్రీస్తు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. సో చలనం లేకుండా జీవిస్తున్నావా? స్పర్శ లేకుండా జీవిస్తున్నావా? లేదు, స్పర్శ కలిగి జీవించు. అనుదినం ఆయనతో సావాసం చేయి, అనుదినం ఆయనతో మాట్లాడు, అనుదినం ఆయన మాటను వింటా ఉండు. బి గ్రో. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ యూ అంటే ఏంటిది? ప్రభువు నీతో సావాసం చేయడానికి, నీతో మాట్లాడడానికి, నీతో ముచ్చరించడానికి హీఈస్ రెడీ ఎవ్రీ డే. నౌ నాట్ టుమారో, నౌ సమ్ టైమ్, బట్ దిస్ డే నౌ ఐ am blessed in Jesus name. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. హల్లెలూయా. ఈ మాట మీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. ప్రేమ్ కుమార్ బ్రదర్, ఈ మాటలు సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. 46వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం నీ జీవితంలో నెరవేరుడు గాక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కాబా సటోలోబో. హల్లెలూయా. నిజంగా అనేక విషయాల్లో నేను చూశానండి. ప్రభు నా వెనువెంటనే ఆయన యొక్క హస్తాన్ని నేను చూశాను. వెనువెంటనే ఆయన యొక్క నడుస్తున్నప్పుడు చూశాను. హల్లెలూయా. ఒకరోజు నా ప్రేయర్ రూమ్లోకి నేను ఇది మీరు ఒకవేళ అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి, లేకపోతే లేదు. ఓకే, బికాస్ ఐఎమ్ మూవింగ్ ఇన్ ద సూపర్ న్యాచురల్. నేను అసాధారణమైన రీతిలో పనిచేసే వ్యక్తిని. హల్లెలూయా. ఎందుకంటే గాడ్ హెస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్. ఒక దినం నేను ప్రార్థన చేస్తున్నాను, యొక్క ప్రేయర్ రూమ్లో నేను ఉన్నాను. ప్రతిదినం నేను వెళ్ళి ప్రార్థన చేసే ప్రేయర్ రూమ్ అది. అయితే ఆ దినం నేను ఏం చేశానంటే వెళ్ళి కూర్చున్నాను, ఆ రూమ్లో వెళ్ళి కూర్చున్నాను. ఇంకా ప్రేయర్ కూడా స్టార్ట్ చేయలేదు, ప్రార్థన చేద్దామని అనుకున్నాను. ఆ టైంలోనే నడుస్తున్న సౌండ్ వస్తుంది. నా రూమ్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఓకే, కూర్చున్నాను. ప్రభు అన్నాను అంతే, జస్ట్ లార్డ్ అన్నాను. ఎస్ మై సన్ అన్నాను అంతే, ఫినిష్. ఎస్ మై సన్ అంటే నా మనసులో నేను మాట్లాడుతున్నాను. ప్రభా నాతో వచ్చావా, నాకంటే ముందు వచ్చావా అంటే ఆలోచిస్తున్నాను అట్లా నా ఆలోచనలో.
ఓకే, ఒక బిలీవర్ అన్ని విధాలుగా ప్రభుత్వం షేర్ చేసుకోవచ్చు, ప్రభుత్వం మాట్లాడవచ్చు, ప్రభుత్వం పొందుకోవచ్చు. ఓకే, నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, చిన్న విషయమైనా సింపుల్గా మాట్లాడాలా. ఓ ఏదో చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, గాడ్ ఈజ్ ఇన్ యూ. ప్రభు నీలో నీతో ఉన్నాడు. ఓకే, ప్రభు నీలో నీతో ఉన్నాడు. సింపుల్గా లార్డ్ అని అన్నాడు. అన్నప్పుడు ఎస్ మై సన్ అన్నాడు. ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు అన్నాడు, నువ్వు రాక మునిపే, నువ్వు ప్రార్థించక మునిపే ఈ స్థలంలో నేను ఉన్నాను అని నాతో మాట్లాడాడు. ఆ రోజు వావ్, బలమైన అభిషేకం విడుదలైంది. ఆ రోజు నా కళ్ళారా ఆ ఫైర్ అని రిలీజ్ అయింది. నేను అనుభవించలేకపోయినా ఆ రోజు ఆ యొక్క ప్రభు సన్నిధి. హల్లెలూయా, అలాంటి అనుభవం నేను కలిగి ఉన్నాను. అది నేను ఆశ్చర్యపోయాను. ప్రభా, నాకనే ముందు వచ్చి కూర్చున్నావు నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే ఒక విషయం నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థించక మునిపే, నువ్వు అడగక ముందే నీ అక్కల్ని ఎరిగిన దేవుడు ఆయన. ఓకే, ఓ గంటలు గంటలు ప్రార్థన చేసి వై యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. నువ్వు ప్రార్థన, నువ్వు ఎదుగుతున్నావు దేవునితో, అంతే. ఓకే, నువ్వు ఒక మాట చెప్పినప్పుడు ఆయన నీ మాట ఓకే నోటికి రాకముందే ఆయనకి ఎరిగి ఉన్నాడంట. నీ ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు అంట ఏం కావాలో ఏం ఇవ్వాలో. ఓకే, అలాంటి దాంట్లో నువ్వు ఆ చలనం లేకుండా జీవించాల్సిన అవసరం లేదు, చలనం కలిగి జీవించాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ. ఇది ఎంతో మంది క్రైస్తవులు ఈ రకమైన ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని తెలుసుకోలేని పరిస్థితి, దేవుడు వాళ్ళు ఉన్నాడు అని తెలుసుకోలేని పరిస్థితి, వారి కోసం ఒక రివర్ పనిచేస్తుందని తెలియలేని పరిస్థితి. హల్లెలూయా, అజ్ఞానం, విజ్డమ్ ప్రాబ్లం, ఆ రకమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. బట్ టుడే దెర్ ఈస్ ఎ రివర్ ఫర్ యూ, దెర్ ఈస్ ఎ రివర్ ఫర్ యూ. ఒక నది నీలో నీ ద్వారా ప్రవహిస్తూ ఉంది, ఇతరులకు ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. హీలింగ్ కావాలనుకుంటున్నావు, హీలింగ్ ఇల్లు నుంచి వచ్చి ఇల్లు నుంచి హీలింగ్ వెచ్చి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు చెంగు పట్టుకుంటే ఏమైందంటే ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్ట్ నీలో ఉన్నాడు, నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తుని కలిగి ఉన్నావు కాబట్టి ఆ రివర్, ఆ పవర్, ఆ గ్లోరీ, ఆ అనాయింటింగ్ నీలో ప్రవహిస్తుంది. త్రూ హోలీ స్పిరిట్ నీలో ప్రవహిస్తుంది. నీలో ప్రవహించి ఏమవుతుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా నీలో నుంచి బయటికి వెళ్తా ఉంది. హల్లెలూయా. సో యూ నీడ్ టు అబ్జర్వ్. కొన్నిసార్లు నీకు నువ్వుగా చలనం కలిగి జీవించాలా, నీకు నువ్వుగా అబ్జర్వ్ చేయాలా. నాలో ఏమొస్తుంది, నాలో ఏం పోతుంది. ఒక విషయం చెప్తే సందర్భం కాదు, బట్ చెప్తున్నాను. అనాయింటింగ్ కెన్ టచ్, అనాయింటింగ్ కెన్ యూ ఫీల్. అభిషేకాన్ని నువ్వు తాకగలుగుతావు, అభిషేకాన్ని నువ్వు పట్టుకోగలుగుతావు. ఓకే, అభిషేకాన్ని టేస్ట్ చేయగలుగుతావు, అభిషేకాన్ని అనుభవించగలుగుతావు, అభిషేకాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఇన్ని అనుభవాలను కలిగి జీవించాలి ఒక క్రైస్తవుడై క్రీస్తులో ఉన్నావు కాబట్టి. ఓకే, సాదాసీదంగా నార్మల్గా ఏదో చిన్న చిన్న ప్రేయర్లు జీవించాల్సిన అవసరం లేదు. ప్రే మోర్, కంటిన్యూ మోర్, బిజీ విత్ గాడ్, ప్రే మోర్, వర్షిప్ గాడ్. సమయం దొరికితే ప్రభుత్వం సామాసం కలిగి జీవించడం మొదలుపెట్టు. హల్లెలూయా. ఓకే, ఈ రకమైన అవిశ్వాసం తనం వెళ్ళిపోతుందంట నీలో నుంచి. హల్లెలూయా. ఓకే, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయం దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఓకే, నీ పనులు బట్టి, నీ పరిస్థితులు బట్టి, దాన్ని బట్టి కాదు కానీ ఆయన కృపను బట్టి దేవుడు ఇది నీ పైన అరుణోదయాన్ని కలిగి ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా, నీకు సహాయం చేస్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యా, జనము ఘోషిస్తున్నది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి, జనాలు ఘోషిస్తున్నారంట. ఎవరు ఎక్కడ ఎలా పోతుంది, ఎలా జరుగుతుంది. ఓకే, మెడిసిన్ వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా, బాధలు జనాలు ఘోషిస్తా ఉన్నారు. లేదు, రాజ్యములు కదులుతున్నాయంట. ఇప్పుడు ఏం జరుగుతుంది, నేషన్స్, దేశాలన్నీ ఏమేమి కదులుతున్నాయి. ఒక్క చిన్న సిక్నెస్ కి, ఒక వైరస్ కి దేశాలన్నీ కదిలిపోతా ఉన్నాయి. ఓకే, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ప్రైజ్ గాడ్. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. ఆయన మాటకి ఏమైందంట, ప్రతిదీ కదిలిపోతుందంట, ప్రతిదీ మార్చబడుతుందంట. వైరస్, ఆ బ్యాక్టీరియా, ఎవ్రీథింగ్ ఆయన మాటకి ప్రతిదీ లోబడుతుందంట. హల్లెలూయా. నీ జీవితంలో ఇది ఏదైతే వ్యతిరేకంగా వస్తుందో ప్రభు స్వరాన్ని విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ రిలీజింగ్ హిస్ వాయిస్ టు సస్పెండ్ దట్ స్పిరిట్, టు కమాండ్. హల్లెలూయా. దాన్ని గద్దిస్తున్నట దేవుడు. హల్లెలూయా.
ఏది విషయం ఉన్నా ఏది ఉన్నా సరే ప్రభు నేను ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు అంటే జనములు ఘోషించిన రాజ్యాలన్నీ తలకిందులైనా డోంట్ ఫియర్. ఎందుకంటే ప్రభు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ తోడు నీ పక్షాన ఉన్నాడంట. వావ్, నిజంగా ఎంత ఆదరణ కలగజేస్తుంది తెలుసా ఈ మాటలు వింటా ఉంటే. నా జీవితంలో ఆదరణ పొందుతున్నాడు, గొప్ప బలాన్ని పొందుతున్నాడు. అలా ఇదొక్కడుంటే చాలు, ఫినిష్. ఇదొక్కడుంటే చాలు, నాకు ఇదొక్కడుంటే చాలు. అలా ఈ మాట యెహోవా ఏంటిదంట, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. వావ్, జనాలు రాజ్యాలు కదిలిపోతున్నా ఘోషిస్తున్నా భయపడాల్సిన అవసరం లేదంట. డోంట్ ఫియర్ మై బ్రదర్ సిస్టర్, డోంట్ ఫియర్. అవన్నీ కదల్చబడ్డ క్రీస్తులను నువ్వు కదల్చబడవు. స్తోత్రం. అవన్నీ కదులుతున్నా అవన్నీ ఘోషిస్తున్నా క్రీస్తులో నువ్వు కదల్చబడవు. ధైర్యము కలిగి జీవించు. హల్లెలూయా. ఓకే, 8వ వచనం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడు. దేవుడు నీ పట్ల కార్యాలు ఏం చేయిస్తావు చూడాలంట. హల్లెలూయా. ఆయనే భూమి మీద నాశనము కలగజేయవాడు. ప్రతిదీ చేసేది దేవుడే. ఆయన బుద్ధియంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. ఈ దినం ఏ రకమైన యుద్ధాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఏ రకమైన ఇబ్బందులు కలిగి ఉన్నావో దేవుడు మాన్పివేయబోతున్నాడు, ఆపివేయబోతున్నాడు. ఏది నీ పైన దాడి చేస్తుంది, హల్లెలూయా, ఓ చిన్నదా అది పెద్దదా ఇబ్బందిగా ఫ్లెష్ అండ్ బ్లడ్ నీతో యుద్ధం చేస్తుందా, డోంట్ వరీ, ప్రభు ఆపివేయబోతున్నాడు. ఏ యుద్ధం ఏ పోరాటాలు ఉన్నా నీ జీవితంలో ప్రభు ఆపివేయబోతున్నాడు. నా మీద పోయబడుతున్న అభిషేకాన్ని బట్టి ఈ మాటలు నేను విడుదల చేస్తా ఉన్నా. లేమా కసోటో లోబోషియరా రేకే మామా సటాలా బోషియరా బాకారా సెకెరే బోషియరే. ఈ దినం ఏ రకమైన యుద్ధంలో ఉన్నా, ఏ రకమైన పోరాటాలు నీ పైకి వస్తున్నా, ఏ రకమైన ఆరోస్ నీ పైకి వస్తున్నా, ప్రభు మాటగా నేను సెలవిస్తున్నా, అవన్నీ దేవుడు ఆపివేయబోతున్నాడు. Be stopped in the name of Jesus. Be stopped right now in the mighty name of Jesus Christ. Lekaba satolobo shiara repepekeba sakaba shere lerebo satalabo shere in the mighty name of Jesus Christ. Thank you, Father Lord. Yes, ఏ రకమైన దాడి నీ పైన ఉన్నా, ఏ రకమైన ఇబ్బందులు నీ పైకి వస్తున్నా, ఏ రకమైన ఫైనాన్షియల్ ప్రాబ్లం నీ పైన దాడి చేస్తున్నా, ఏ రకమైన అపవాది క్రియలు నీ పైన దాడి చేస్తున్నా, be stopped in the name of Jesus. Be stopped in the name of Jesus. Be stopped in the name of Jesus. Be stopped in the name of Jesus Christ. Kabara sotolobo epakatalaba shire. Hallelujah. Thank you, Father Lord. ఆయన భూదిగంతంలోకి యుద్ధంలో మాన్పువాడు, విల్లును విరిచివాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏ రకమైన విల్లు నీ పైకి ఎదురుగొస్తుందో, విల్లు అంటే ఏంటంటే ఆరో, అది ఎవరైతే గుణపం చేత నీ మీదకి విడుదల చేయాలనుకుంటా అవన్నీ ఏం చేస్తానంట, విరిచి వేస్తానంట. గాడ్ ఈజ్ విత్ యు. హల్లెలూయా. ఈ కార్యం జరుగుతుండగా నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో. హల్లెలూయా. ఏదో నిన్ను మోటివేట్ చేయడానికి ఏదో ఫేత్ఫుల్గా చెప్పట్లేదు. నాకు నా దేవుని గురించి తెలుసు. నా దేవునికి నా దేవుని యొక్క కళ్ళారా ఆయన కార్యాలు నేను చూశాను, ఆయన నేను కనుగొన్నాను, ఆయన నేను చూశాను, ఆయన సన్నిధి అనుభవించాను, ఆయన అభిషేకాన్ని అనుభవించాను, ఆయన అగ్ని అభిషేకాన్ని అనుభవించాను. హల్లెలూయా. ఆయన చేస్తున్న క్రియలు నా కళ్ళారా నేను చూశాను. ద ఓపెన్ ఐస్ ఐ సా, ఓపెన్ ఐస్తో నేను చూశాను నేను. హల్లెలూయా. ఓకే, ఓపెన్ ఐస్తోని ఆయన చేస్తున్న కార్యాలు నా కళ్ళ ముందు నేను చూశాను అనేక రీతులుగా. అందుకే అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఈ దేవుని అనుభవించి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రభు నీ విల్లుని ఏదైతే వ్యతిరేకంగా విల్లు వస్తుందో దాన్ని విరిచివేస్తున్నా అంట దేవుడు. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయుడు ఆయనే. యుద్ధ రథములు, హల్లెలూయా బ్రదర్. వాళ్ళు ఒక్కరిగా ఒకప్పుడు వచ్చారు, ఇప్పుడు 10 మంది వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అనే ఆలోచన ఉండొచ్చు. ఏది ఎంత మాత్రం హాని చేయదు, ఏది ఎంత మాత్రం హాని చేయదు నీ జీవితంలో. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం హాని చేయదు. డిక్లేర్ యువర్ సెల్ఫ్ దిస్ వర్డ్స్. ఏది ఎంత మాత్రం హాని చేయదు. నీ ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా ఏది ఎంత మాత్రము హాని చెయ్యదు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా.
ఊరకుండుడి, ఆ. నేనే దేవుడని తెలుసుకొనుడి. ఎవరంట? ఓకే, మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఏదైనా భయం వచ్చినప్పుడు ఎక్కువగా మనం భయాన్ని మాట్లాడతాం. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఏమీ జరగదు, జస్ట్ ఊరుకో అంతే. దేవుడు నీ దేవుడు, యేసు ప్రభు నీ దేవుడు. అన్యజనులలో నేను మహోన్నతుడు నవ్వుదును. ఆమేన్. దేవుడే చెప్తున్నాడు, అన్యజనులలో తనకు తాను కనపరుచుకుంటాడంట. ఇది నేను రెడీ, నా ద్వారా అన్యజనుల్లో తన మహోన్నతనాన్ని చాటుకోవాలని నేను సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నా పరిచయం అనేకులు అన్యులు రక్షించబడ్డారు, అనేకులు అన్యులు విడుదల పొందారు. ఓకే, వాళ్ళు రక్షింపబడ్డారు, వాళ్ళ యొక్క జీవితాలను క్రీస్తుకి వాళ్ళు సమర్పించుకున్నారు. అనేకమైన అద్భుతాలు నేను చూశాను అన్యజనుల ముందు, అనేకమైన కార్యాలు నేను నా జీవితంలో నేను అనుభవించాను. నేను నా పరిచర్యలో, నా పర్సనల్ లైఫ్లో. ఓకే, ఐ ఎక్స్పీరియన్స్ మై గాడ్. దేవుని నేను అనేక రీతిగా అనుభవించి ఉన్నాను నేను. సో నా ద్వారా దేవుడు అనేక రీతిగా మహిమ పొందాడు. దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. భూమి మీద నేను మహోన్నతుడు నవ్వుదును. భూమి మీద ఏమవుతాడంట? మహోన్నతుడు అవుతాడంట. హల్లెలూయా. ఎవరి ద్వారా? ఫర్ యూ, నీ ద్వారా. ఎందుకంటే యు ఆర్, నువ్వో తెలుసా, పరిశుద్ధమైన స్థలం అంట. దేవునికి స్తోత్రం. ఈ దినం దేవుడు నివసించడానికి ప్లేస్ ఏదైనా ఉన్నదంటే అది నువ్వు తప్ప ఇంకేది లేదు. దేవునికి స్తోత్రం. భూమి మీద దేవుడు నివసించే స్థలము ఏదైనా ఉన్నది అంటే అది ఏది లేదు, అది నువ్వు తప్ప. హల్లెలూయా. ప్రభు నీలో నిలిచి ఉన్నాడు, ప్రభు నీతో ఉన్నాడు. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ, క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మనకు తోడై ఉన్నాడంట, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడంట. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి ఆ కన్నీరు గార్చడం అవసరం లేదు, ఆ నెగిటివ్గా మాట్లాడడం అవసరం లేదు, వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళాలి కావచ్చు, ఓకే, నిన్ను మోసం చేసి ఉండొచ్చు, అనేక రీతిగా నేను ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను మోసం చేయలేడు, చెయ్యడు కూడా. దేవుడు మాత్రం నిన్ను ఇబ్బందిలో పెట్టాడు, దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా నీ జీవితంలో వాడుకోగలుగుతాడు. నేను ఒక సాక్ష్యం విన్నాను. బ్రదర్ వాళ్ళు శత్రువులు, అంటే ఆ సిస్టర్కి వాళ్ళు శత్రువులే. ఆమె దగ్గర నుంచి ఎంతగానో వాళ్ళు ఆ డబ్బులు లాగేసుకున్నారు, తనకున్న యావదాస్తిని లాగేసుకున్నారు. కానీ వాళ్ళని దేవుడు వాడుకుంటాడా బ్రదర్ అంటే నేను అన్నాను, ఖచ్చితంగా ప్రభు వాళ్ళనే వాడుకోబోతున్నాడు. ఒక ప్రాఫెస్ చెప్పాను నేను. అయితే ఒక నెల రోజుల తర్వాత, నెల రోజులకు నాకు కాల్ చేయలేదు, నెల రోజుల తర్వాత నాకు కాల్ చేసింది, బ్రదర్ మీరు చెప్పిందే నిజమైంది అన్న. ఏంటిది అన్న? ఎవరైతే మమ్మల్ని లాగేసుకున్నారో వాళ్ళే మాకున్న ప్రతి ఆస్తిని, మాకు రావాల్సిన ప్రతిదీ వాళ్ళు ఇచ్చేశారు అని చెప్పింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎదురు నీ శత్రువునే నీకు మేలుకరంగా ప్రభు ఆడుకోబోతాడు. హల్లెలూయా. నీ పైన వ్యతిరేకమైన ఆలోచన కలిగిన వాళ్ళే నీ కొరకు వాళ్ళు వాడబడతారు. యాజ్ అన్వాయింటెడ్గా ఒక మ్యాన్ ఆఫ్ గాడ్గా ఈ మాట విడుదల చేస్తున్నాడు. ప్రభు వాళ్ళని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ పైన తక్కువ చూపు, నీ మీద ఆ చెడు ఆలోచన కలిగిన వాళ్ళని ప్రభు నీ జీవితంలో వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేఖాబారా సియరే. ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. సో ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇద్దరు మీకోసం నేను ప్రే చేయబోతున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రే రిక్వెస్ట్ కింద నాకు కామెంట్ చేయండి. నేను ఒక్కొక్కరి విషయంలో ప్రార్థన చేస్తాను, నేను ముగిస్తాను. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబా సాటాల బోషియరే. ఇదే వాక్యం చేత మీరు బ్లెస్ అయ్యారని నేను నమ్ముతున్నాను. ఓకే, ఒక మాట చాలండి, ఇంత అవసరం లేదు. వన్ వర్డ్, దేర్ ఈజ్ ఎ రివర్ ఫర్ యూ. దేర్ ఈజ్ ఎ రివర్ ఫర్ యూ. ఆ రివర్ నాలోకి వస్తాం, నాలో నుంచి బయటికి వెళ్తాం, నాలోకి వస్తాం, నాలో నుంచి బయటికి వెళ్తాం, నాలోకి వస్తాం, నాలో నుంచి బయటికి వెళ్తాం. వావ్. హల్లెలూయా. ఎనీబడి హ్యావ్ ప్రే రిక్వెస్ట్? జస్ట్ టైప్. ఓకే, జస్ట్ టైప్. ఐ వాంట్ టు ప్రే ఫర్ సమ్ వన్. ఎవరికైనా ప్రార్థన చేయాలనుకుంటున్నాను నేను. రాజేశ్వరి, ప్రైజ్ రోడబ్బా. హుషాకాబాలా టెడెబే షియరే. హల్లెలూయా. Hallelujah. Hallelujah. I'm blessed, brother. Jay Kumari sister, yes, you are really blessed. Hallelujah. You need deliverance. Yeah.
Pray for him, Rajeshwari. Deliverance. Whatever. Praise the Lord. Please. Holy Spirit, Jesus. Hallelujah. Cousin Prophet. ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ జీసస్ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో సిస్టర్ మీ జ్ఞాపకం చేసుకోండి. తన ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో ప్రతిది కూడా In the name of Jesus Christ. నామములో విడుదల కలుగునట్లు మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి హృదయాంతరంగం ఎరిగిన దేవుడు మీరు కనుక ఈ సమయంలో ఇవిడ నిమిత్తమై నీ సమయంలో ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మని కృపచేత తాకండి. పరలోకపు తండ్రి సమాధానం ఇప్పుడే తన హృదయంలో కలుగునట్లు మేము ఆజ్ఞాపిస్తున్నాము. పరలోకపు తండ్రి సమాధానం ఇప్పుడే అప్పుడే జీవితంలో విడుదల చేస్తున్నాగా. కృపచేత నింపండి, దయచేత నింపండి. అన్ని విషయంలో ప్రభు అన్నిటిని జయించే ఆత్మాభిషేకం అనేకులకు సాక్షిగా, అనేకులను మయపోషే, అనేకుల్ని మహిమకరంగా ఇప్పుడు అనేకుల్ని ప్రభుత్వ త్రిపగల కృపను ఇప్పుడు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. Hallelujah. The next, Sampath brother. Father, in the name of Jesus. Lord, అయ్యా వారి యొక్క కజిన్ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా. Lord, touch right now. Heal master. In the name of Jesus. ఆ యొక్క వైరస్ ని గద్దిస్తున్నాను ఇప్పుడే యేసు శక్తి గల నామములో. wherever you, thank you Father, I stretch my hand. ఇప్పుడే నా చెయ్యి నీ వైపు నేను చాచుతున్నాను. నజరేయుడైన యేసు నామమున నీకు పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఆ కరోనా be healed in the name of Jesus Christ. I command, get out in the name of Jesus Christ. I release the blood of Jesus right now in the mighty name of Jesus. పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక, పరిపూర్ణమైన విడుదల కలుగును గాక. In Jesus mighty name I pray. Amen. Amen. బ్రదర్ నేను మళ్ళీ ప్రే చేస్తాను దాని విషయంలో. ఓకే, కాల్ మీ. నేను మళ్ళీ వారి విషయంలో ప్రార్థన చేస్తాను. కాన్ఫరెన్స్ పెట్టి నేను ప్రే చేస్తాను. యా, ప్రేమ్ కుమార్ టు క్లియర్ మై 5 lakhs డిపాజిట్స్. యా తండ్రి యేసు శక్తి గల నామంలో థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ్ కుమార్ బ్రదర్ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా. ఆ 5 లక్షల అప్పుని యేసు నామమున కొట్టివేస్తా ఉన్నా. I cancel it in the name of Jesus. The 5 lakh debits, I cancel it in the name of Jesus. Supernatural miracle money be appeared, be released. Father, bless in the mighty name of Jesus Christ. యేసు నామమున ఆ 5 లక్షల అప్పును కొట్టివేసి తిరిగి ఆ 5 లక్షలు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. In the name of Jesus Christ. అద్భుత కార్యము జరుగును గాక. ప్రేమ్ కుమార్ బ్రదర్, receive it your miracle right now in the mighty name of Jesus Christ. Thank you Father. అద్భుత కార్యం జరుగును గాక. Right now supernatural miracle money in the mighty name of Jesus. Be released. Thank you Father Lord. In Jesus mighty name I pray. ప్రభు నీ పట్ల ఖచ్చితంగా అద్భుతం జరిగిస్తారు బ్రదర్. You will testify. Hallelujah. You will testify. Amen. In Jesus name. Please pray my spiritual, yes, Rajini sister, spiritual growth and spiritual. Praise the Lord. Holy Spirit Jesus. Yes Lord. Hallelujah. రజని సిస్టర్ మీ జ్ఞాపకం చేసుకోండి. Yes Lord. Hallelujah. పరిశుద్ధ ఆత్మ నామములో అబ్రని సముఖములో తీసుకొని Yes Jesus mighty name. ఆత్మ చేత అబ్రని తాకండి. పరిశుద్ధ Yes ఆత్మ Lord. నీ అగ్ని చేత నింపండి ప్రభు. అన్ని Yes విషయాల్లో Lord. ప్రభు Hallelujah. ఆత్మీయ పరంగా ఆధ్యాత్మిక పరంగా అబ్ర Yes Lord బలపరుచున్నట్లు Jesus. యేసు నామములో మేము అడుగుతున్నాం. మీరే Who shall కృప చేత tell నింపండి. Release, అనేకులకు Master. ప్రభు అనేకులు ప్రభుత్వం Yes. తిరిపే కృపను అబ్రకు దయచేయండి. Yes. ఏదైతే తను ఆలోచిస్తుందో, ఏదైతే తన మనసులో ప్రభు ఆత్మీయతంగా ఉండాలనుకుంటుందో అది అంతకంటే రెట్టింపుగా అప్పుడు దీవించబడను గాక అని ప్రార్థిస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పగల కృపను ఇప్పుడు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Hallelujah. God bless you sister. God bless you. Rajini sister, God bless you. Yeah, thank you Father. Jaya Sheila sister, good morning. How are you sister? ఎలా ఉన్నారు? Oh, thank you Father. Amen. I receive it in Jesus name. God bless you brother. Watching from Ongole, please pray for my sister Karnool విషయంలో ప్రార్థన చేయండి. Sheila sister, Karnool. Praise the Lord. Holy Spirit Jesus. Yes Father. ఈ సమయంలో ప్రభు శీలా సిస్టర్ మీ జ్ఞాపకం చేసుకోండి. Yes Lord. అబిడ ఉంటున్న కర్నూలు ప్రాంతానికి జ్ఞాపకం చేసుకోండి. Yes Lord. ఆ స్థలములో ఆయా వైరస్ చేత ప్రజలు పీడింపబడుతున్నారో Yes Lord. యేసు నామములో be healed in the name of Jesus. In the name of పరిశుద్ధాత్మని Jesus. శక్తి నజరేసు నామములో ప్రాంతం మీద విడుదలవును గాక. Amen. పరలోకపు తండ్రి సమాధానము ఆ యొక్క ప్రాంతం మీద రిలీజ్ చేస్తాము. Amen. Release it. అసమాధానమైన స్థితిని యేసు నామములో కొట్టివేస్తున్నాము. Amen. ఆ Jesus. ప్రజలకు నెమ్మది దయచేయండి. Amen. దుష్టుని ప్రభావాన్ని విడిపించండి. Amen.
సమాధానం ఆ దేశం మీద ఆ ప్రాంతం మీద వచ్చును గాక అని Amen. ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించి Thank బ్లెస్ you, చేయమని Father. శీలా సిస్టర్ ని కూడా మీరు దీవించి నీ మంచి ఆరోగ్యం చేత నింపి బ్లెస్ చేయండి. అనేకులకు ప్రభా కృప చేత అప్పుడు ఇంకా నింపి బ్లెస్ చేయమని Amen. ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. 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 Thank you, sister. God bless you, sister. God bless you. Hallelujah. Amen. Thank you, brother. Bless me and my brother Isaac, prophet, in Jesus' name. Yeah. Thank you, Father, in the name of Jesus. Evangeline Prem Kumar. Okay, bless me and my brother, sister Isaac. Thank you, Father. తండ్రి యేసు నామమున ఇప్పుడే ఐజాక్ విషయంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. యేసు శక్తి కలిగిన నామంలో ఇప్పుడే తాకండి, బలపరచండి, వాళ్ళ జీవితంలో నూతనమైన ఆశీర్వాదాలు విడుదల చేయండి. ఐ బ్లెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్లడ్స్ సైడ్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ ఫాదర్. యా, ఫ్లడ్స్ వస్తున్నాయా అక్కడ సిస్టర్? ఫ్లడ్స్ వస్తున్నాయా? సిస్టర్, ఫ్లడ్స్ వస్తున్నాయా? I receive it in Jesus' name. Okay. Praise God. Hallelujah. Anybody have ఇంకేదైనా prayer request ఉన్నాయా అండి? Thank you, woman of God. Welcome, sister. Welcome. Hallelujah. Yeah, ఇంకెవరికైనా prayer request ఉన్నాయండి? Is there anybody prayer request? Okay. ఆకే ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Thank you, prophet. Yeah, welcome. Hallelujah. ప్రభు మీ పక్షాన మీ తోడే ఉన్నాడు. హల్లెలూయా. There is a river. There is a river. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఈ యొక్క రివర్ని మీరు అర్థం చేసుకోవద్దు చెప్తాను. ఈ యొక్క రివర్ని నేను ప్రార్థనలో గడుపుతున్న వల్ల ప్రతిసారి అనుభవించే రివర్ ఇది. హల్లెలూయా. స్మాల్గా చెప్తాను, ఎక్కువ చెప్పాను, సింపుల్గా చెప్తున్నాను నేను. ఈ యొక్క రివర్ ఏదైతే పరలోకం నుంచి, హెవెన్ నుంచి ఏదైతే రివర్ వస్తూ ఉందో, నా ప్రార్థన సమయంలో అనేక సార్లుగా నేను అనుభవించాను. నేను ఆ రివర్ని అనుభవించాను. ఆ రివర్ ఫ్లో అవుతున్నప్పుడల్లా నా జీవితంలో అనేకమైన మార్పులు జరిగాయి, అనేకమైన మిరకలు జరిగాయి, అనేక సైన్స్ అని జరిగేటిది. హల్లెలూయా. ఆ టైంలో అనేక సార్లు ఏంజల్స్ విజిట్ అయ్యా, చాలా రీతిలుగా ప్రభు దర్శించున్నాడు. హల్లెలూయా. సో ఇది లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి యేసు శక్తి గల నామంలో ఈ యొక్క లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని అయా తాకండి, బలపరచండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని లో టచ్ మాస్టర్, లో టచ్ విత్ యువర్ పవర్, లో టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లో టచ్ మాస్టర్. ఐ కాల్ ఫైర్, ఐ కాల్ ఫైర్, ఐ కాల్ ఫైర్, ఐ కాల్ ఫైర్, ఫైర్ ఇన్ ద mighty name of Jesus Christ. Holy Ghost fire. Abakabara satalabaha leberebo shikabara babaha. పరిశుద్ధాత్మ థ్యాంక్ యూ. నింపమని ప్రార్థన చేస్తా ఉన్నా, నింపమని ప్రార్థన చేస్తా ఉన్నా. నీ శక్తి చేత, నీ బలం చేత, నీ ఆరోగ్యం చేత, ఇమ్యూనిటీ పవర్ చేత నింపమని ప్రార్థన చేస్తున్నా. లెట్ ఇట్ బి ఇంక్రీజ్ ఫాదర్. హల్లెలూయా. ఓ కాబా సతలబషిరే. అయ్యా వాళ్ళ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించు. వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ యొక్క జాబ్ విషయంలో, వాళ్ళ యొక్క రిలేషన్లో, వాళ్ళ యొక్క పరిస్థితి విషయంలో ఇప్పుడే యేసు నామమున నూతనమైన కార్యాలు జరుగును గాక. ఫైనాన్షియల్ విషయంలో అద్భుతం జరుగును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల పొందును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా ఎవరైతే కరోనా చేత బాధపడుతున్నారో యేసు నామమున స్వస్థత కలుగును గాక. కరోనా వైరస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమున గద్దిస్తా ఉన్నాను. ఇప్పుడే ఆ శరీరంలో నుంచి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నా. స్వస్థత కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక, స్వస్థత కలుగును గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బలము లేని వారికి బలం ఇచ్చేవాడు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చేవాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. విడిపోయిన కుటుంబాలను తిరిగి కలుపువాడవయ్యా. వాళ్ళ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించేవాడు. హల్లెలూయా. ఒక మాట విడుదలవుతా ఉంది. హల్లెలూయా. నేను నీ పట్ల నిశ్చయించిన ఆ చిత్తమును, ఆ ప్రణాళికను ఎన్నడూ ఎవరును దొంగిలించారంట. హల్లెలూయా. నేను నీ పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని
ఎవరు దొంగిలించరంట. హల్లెలూయా. ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు. నీ పైన అనేకమైన ప్రణాళికలు చిత్తాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. అవి ఎవరు దొంగిలించలేదు. ప్రభు నెరవేర్చబోతున్నాడు. ప్రభు చేయబోతున్నాడు. ప్రభు చేయబోతున్నాడు. ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. సురేష్, receive the power of God. Lord, touch Master. Touch Master. Touch Master, Holy Spirit. Lord, fill Master. Suresh, God is touching you right now. Touching you right now. In the name of Jesus. Thank you, Father Lord. ప్రభు తన శక్తి చేత ప్రభు నేను తాకుతున్నాడు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. వీరి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నా. Thank you, Father. Thank you, Father. Lekabara sotolobo leberebo shika barababaha. Oh kaba seke stolobo shieraha. Thank you, Father. తండ్రి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు తెలుస్తున్నా. వీరి పట్ల అనేకమైన కార్యాలు జరిగించి బలపరచమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉంటాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ ప్రార్థన మీ జీవితంలో పనిచేయును గాక. హల్లెలూయా. సంథింగ్ మిరకల్స్ విల్ హ్యాపెన్. సంథింగ్ మిరకల్స్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. ప్రభు నీ జీవితంలో ప్రభు కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ఓకే, ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ 9704035100కి కాల్ చేయండి. దట్స్ మై వాట్సాప్ నంబర్. ఓకే, నా పరిచయ విషయంలో ప్రార్థన చేయండి. కుటుంబ విషయంలో ప్రార్థన చేయండి. ఓకే, సో డైలీ డివోషనల్గా యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తా ఉన్నాను. ప్రతి రోజు 6:30 to 7 o'clock ఈ మధ్యలో నేను వస్తాను. 10 minutes వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచ్ చేస్తాను. అనేకులు బ్లెస్ అయ్యారని తెలియజేస్తున్నా. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వాళ్ళు బలపడుతున్నారు. ఓకే, ప్రతి ఫ్రెష్గా వర్డ్ వినేసరికి వాళ్ళు స్పిరిట్లో బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. సో ప్రే ఫర్ దెమ్. దాని విషయంలో ప్రార్థన చేయండి. ఓకే, నేను ఇంకా చేయాలనుకున్నా. ఐ వాంట్ టు డూ. సో ఐ నీడ్ ఏ ప్రేయర్ సపోర్ట్. Okay, so pray for them. Pray for the YouTube channel. Okay, మా కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you all. Thank you.